ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు అలాగే రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కైకలూరులో కూడా పెద్ద ఎత్తున సమ్మె జరుగుతూ ఉన్నది. అంగన్వాడీలు, ఆశాలు, అట్లాగే ఆటో కార్మికులు, పంచాయతీ కార్మికులు, ఇతర రంగ కార్మికులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. ప్రధానంగా కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు కార్మిక వ్యతిరేకమైనవి. ఇవాళ కార్మిక చట్టాలు నిర్వీర్యం చేస్తూ తీసుకొచ్చిన ఈ లేబర్ కోడ్లని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి 4 లేబర్ కోడ్ల వల్ల రేపటి నుంచి కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు ఉండదు, పని గంటలు పెరుగుతాయి, కనీస వేతనాలు అమలు కావు, ఉద్యోగ భద్రత ఉండదు. కాబట్టి ఈ 4 లేబర్ కోడ్స్ని తక్షణం రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. దీంతోపాటు స్కీమ్ వర్కర్లకి, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ ఇట్లాంటి స్కీమ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే కనీస వేతనాలు నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసంఘటిత రంగ కార్మిక సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పునరుద్ధరణ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీంతోపాటు ఇతర ఆటో కార్మికులు కానీ అలాగే పంచాయతీ కార్మికులు ఇట్లాంటి కార్మికుల యొక్క సమస్యలు కూడా పరిష్కరించి ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోకపోతే కనుక రాబోయే కాలంలో కార్మిక పోరాటాలు అలాగే కార్మిక కర్షక ఐక్యతతోటి వీళ్ళ రైతాంగ పోరాటాలు కూడా పెరుగుతాయని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన విత్తన చట్టం కానీ విద్యుత్ సవరణ బిల్లు కానీ కూడా రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైతులు కోరుతున్న విధంగా మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అమెరికాతో చేసుకుంటున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వల్ల దేశ రైతాంగం దివాలా తీసే పరిస్థితి ఉంది. కాబట్టి అమెరికా, యూరోపియన్ యూనియన్లతో చేసుకున్న వ్యవసాయ ఒప్పందాలను కూడా రద్దు చేసి రైతాంగానికి రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి కార్మిక కర్షక ఐక్యతతోటి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతాయి. కాబట్టి కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలి. లేకపోతే రైతుల యొక్క, కార్మికుల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జిందాబాద్ 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 జిందాబాద్